కస్తూరి నీరు గార్చారే. వారు సోషల్ మీడియాలో ఈ 2024 ముందర 23, 22, 19 పెట్టినట్టు పోస్టింగ్లు 4 సంవత్సరాల తర్వాత మీరు రిపోర్ట్లు ఇస్తే అవి రిజిస్టర్ చేసి మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ పెట్టి ఒక కేసులో బెయిల్ వస్తే జైలు బయటనే వ్యాన్ పెట్టుకొని ఇంకొక కేసులో అరెస్ట్ చేసి 20-25 కేసులు ప్రతి వ్యక్తి మీద పెట్టింది నిజం కాదా? ఒకవేళ కష్టపడి తంటాలు పడి ఆర్గ్యుమెంట్ చెప్పి బయటకు ఒక వ్యక్తిని బయటకు తీసుకొస్తే జైలు గేట్ కాడ నుంచి లిఫ్ట్ చేసుకొని ఇంకొక కేసులో ఇక్కడ కుప్పంలో బెయిల్ తీసిస్తే శ్రీకాకుళం పోలీసు వచ్చి ఇచ్చాపురం నుంచి తీసుకుపోతాడు. మరి ఇచ్చాపురం పోయి బెయిల్ పెట్టుకుంటే హిందూపురంలో ఒక వ్యాన్ వచ్చి హిందూపురం తీసుకుపోతుంది. మరి హిందూపురంలో వాడికి బెయిల్ పెట్టుకుంటే మార్కాపురం పోలీసు వచ్చి తీసుకుపోద్ది. మరి మార్కాపురం కేసులో బెయిల్ పెట్టుకుంటే అద్దంకోడు వచ్చి తీసుకుపోతాడు. ఒక వ్యక్తిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ఇది ఎక్కడైనా చూసావా లీగల్గా? మీరు అడగొచ్చు, నువ్వు న్యాయవాది కదా ఏం చేస్తున్నావు అని. చేస్తున్నావు, పోరాడుతున్నావు. ఇట్స్ ఎ ఫైట్ బిట్వీన్ మైటీ స్టేట్ అండ్ ది మీక్ ఇండివిజువల్. A fight between the mighty state and a meek individual. It is nothing but a state-sponsored terrorism. రాజ్య హింస. ఇది సమూహంగా ఒక ప్రజలందరూ కలిసి వాళ్ళ గొంతు వినిపించకపోతే ఏ ఒక్కరు గొంతు వినపడనివ్వరు. మీడియాలో రాదు, ఎవరి బాధ కనపడదు, ఎవరి మాట వినపడదు, విననివ్వరు. అదృష్టంగా సోషల్ మీడియా వచ్చింది. అట్లీస్ట్ సమ్ ప్లాట్ఫామ్స్, అట్లీస్ట్ ప్రజల గొంతుక ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అన్యాయం అక్రమాలు అట్లీస్ట్ కొంతవరకైనా ప్రజల దృష్టికి తీసుకుపోయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది సోషల్ మీడియా. వారు కూడా లేకుండా ఉంటే వార్ వన్ సైడేనా? మీరు చెప్పిందే వేదమా? మీరు చూపించింది చట్టమా? మీరు చెప్పే నీతులా? ఇది ఒక ఇండివిజువల్ యాగనీ కాదు. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కోట్లాది మంది గొంతు లేనటువంటి, గొంతుకు వినిపించలేనటువంటి ప్రజల తరఫున మాట్లాడుతున్నా. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మై వాయిస్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్. కొన్ని కోట్ల మంది వీళ్ళ కర్కశమైనటువంటి అధికారం బోట్ల కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రజలారా గమనించండి. అధికారం ఇచ్చింది మీకు పగ ప్రతీకారాల కోసమా? ప్రజల మేలు కోసమా? పాలిస్తున్నారా మీరు? పాపం ఎప్పుడో ఎవరు చెప్తుంటారు రాజ్యహింస రాజ్యహింస అని. నేను ఒక వయసులో చిన్నప్పుడు నాకు అర్థమయ్యేది రాజ్యహింస ఏంది, రాజ్యం ఎందుకు హింసిస్తుంది అని. మేధావులు చెప్పేవాళ్ళు రాజ్యహింసల గురించి మాట్లాడేవాళ్ళు. నాకు అప్పుడు అంత అవగాహన ఉండేది లేదు. సిన్స్ మై అడాలసెన్స్ డేస్ ఐ యూస్ టు హియర్ రాజ్యహింస అంటే రాజ్యం ఏంది హింసిస్తాను అనుకునేవాడిని. పాపం అరిసి వారు చచ్చిపోయినారు, బలైపోయినారు వారు చాలామంది. రాజ్యహింస ఏంటంటే ప్రత్యక్షంగా ఈరోజు ప్రజల మీద చూస్తున్న నేను కళ్ళారా న్యాయ వ్యవస్థలో ఉంటాను కాబట్టి, వాళ్ళ తరఫున పోరాడుతున్నాను కాబట్టి, వాళ్ళ తరఫున ఆరాటపడుతున్నాను కాబట్టి, వాళ్ళ కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి